హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి గ్రూప్ డి కానీ జేఈకి సంబంధించిన అప్డేట్ ఉంది. అండ్ దాంతోపాటు అసలు వేకెన్సీస్ పెరుగుతాయా లేదా అన్న దాని మీద చిన్న అప్డేట్ అయితే ఉంది. ఏంటంటే మనకి పాట్నాకి సంబంధించి ఇంతకుముందు కూడా మనం వేరే వీడియోలో మాట్లాడుకున్నాం. ఆర్ఆర్బి పాట్నా ఏదైతే ఉందో మనకి బీహార్ జోన్ ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి రైల్వే ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు. సో అక్కడ ప్రొటెస్ట్ అన్నది వేకెన్సీస్ గురించి ఏదైతే తక్కువ ఉన్నాయి ఏఎల్పికి సంబంధించిన ప్రొటెస్ట్ గట్టిగా జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఆర్ఆర్బి చైర్మన్ అయితే పిలవడం జరిగిందనమాట. సో ఎవరిని, స్టూడెంట్స్ని కాదు, టీచర్స్ని, అక్కడ ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ పాపులర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ టీచర్స్ని అయితే పిలిచి అసలు ఏంటి సమస్య ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో వాటి గురించి మనకి అక్కడ ఏం జరిగింది ఏంటి అన్న దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. బట్ ఏంటంటే ఇది 100% అఫీషియల్ కాదు, ఎందుకంటే ఇది మనకి రిటర్న్ ఫార్మేట్లో లేదనమాట. సో 100% అఫీషియల్ కాదు, బట్ ఇంటర్నెట్లో మనకి అక్కడి నుంచి వస్తున్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు ఒక 80 to 90%. సో ఆ టీచర్స్ చెప్తున్న దాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మనం తెలుసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా అందులో మనకి చాలా గుడ్ న్యూస్ కూడా ఒకటి ఉంది. అదేంటి అన్ని మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ ఫర్దర్గా మనం చేసే ముందు ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలా మంది. ఏంటంటే మీకు అది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, లైక్ చేస్తే మాకు ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. సో లైక్ చేసి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మేము ఎక్కువ చేస్తాం. సో ఇప్పుడు అసలు ఏం జరిగిందన్న దాని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకోవాలి. అంటే చెప్పాను కదా, ఆర్ఆర్బి పాట్నాకి సంబంధించి ఏదైతే రైల్వే బోర్డు చైర్మన్ ఉన్నారో ఆయన టీచర్స్ని మీటింగ్ అయితే పిలిచారు. సో అసలు ఏంటి సమస్య అన్నప్పుడు వాళ్ళు కొన్ని సమస్యల గురించి చెప్పారు. ఏదైతే ఏఎల్పికి సంబంధించి వేకెన్సీస్ 6 years తర్వాత పడినప్పుడు ఇన్ని తక్కువ ఉన్నాయి అన్నట్టు డిస్కస్ చేశారనమాట. సో డిస్కస్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే ఇది మా ఫస్ట్ స్టెప్ మాత్రమే, ఇక నుంచి ప్రతి ఇయర్ ఏఎల్పికి సంబంధించిన వేకెన్సీస్ రెగ్యులర్గా ప్రతి ఇయర్ వస్తాయి. ఏఎల్పి అన్నట్టు కాదు, రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించిన వేకెన్సీస్ అన్నవి ఇయర్ వైజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు చెప్పారనమాట. అంటే క్యాలెండర్ మిగతా ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలాగే క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఇయర్ ఎంతైతే వేకెన్సీస్ ఉంటాయో దానికి తగ్గట్టు తీసుకుంటాం అన్నట్టు అయితే చెప్పారనమాట. సో వాళ్ళు కూడా దీన్ని వెల్కమ్ చేశారు. అండ్ మనం కూడా దీన్ని వెల్కమ్ చేయొచ్చు. ఏంటంటే రెగ్యులర్గా నోటిఫికేషన్ పడితే మనకి బెనిఫిట్ అయితే తప్పకుండా, అంటే ప్రతి ఇయర్ పడుతుంది అంటే మనం దానికి ప్రిపేర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్లో కొట్టచ్చు అన్న ధైర్యం ఉంటుంది. అండ్ రెగ్యులర్గా పడితే మనం దానికి కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది మంచి విషయమే. కానీ 6 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ పడినప్పుడు జస్ట్ 6,000 పోస్ట్స్ అంటే చాలా తక్కువ అనమాట. సో ఈ 6 years వేకెన్సీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక బిగ్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నట్టు వాళ్ళైతే కన్వే చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు కూడా వినడం జరిగింది. ఏది మనకి ఆర్ఆర్బి చైర్మన్ అయితే విన్నారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు అసలు వేయలేదు, ఎందుకు వేయలేదు ఏంటి పరిస్థితి అని కూడా వాళ్ళైతే దాని మీద కూడా వాళ్ళ కన్సర్న్ అయితే చెప్పారు. సో దాని గురించి వాళ్ళు ఏమన్నారంటే టెక్నీషియన్ పోస్టులు మీకు ఫిబ్రవరిలో వస్తాయి నోటిఫికేషన్ అని అయితే అన్నారంట. సో ఇది నాకు అసలు అర్థం కాలేదు. టెక్నీషియన్ నోటిఫికేషన్ విడిగా రావటం ఏంటి అంటే సేమ్ ఎగ్జామ్, రెండింటికి సేమ్ ఎగ్జామ్ సేమ్ ప్యాటర్న్, అలాంటప్పుడు టెక్నీషియన్స్కి విడిగా పోస్టులు రావటం అన్నది అంటే అసలు కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు టెక్నీషియన్కి విడిగా పోస్టులు వస్తే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, రైల్వేకి ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు చాలా సమస్యలు అయితే ఉంటాయి. దానిలో 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, మ్యాన్ పవర్, ఇట్లా చాలా అయితే వేస్ట్ అవుతుంది. సిలబస్ సేమ్ కదా, సో 2 సార్లు కండక్ట్ చేయడంలో పాయింట్ లేదు. అండ్ ఇంకోటి మెయిన్ సింగిల్ వేకెన్సీ అయితే అడ్వాంటేజ్ ఏంటి మీకు, ఇప్పుడు ఏఎల్పికి సంబంధించి మెడికల్ అన్నది వేరే ఉంటుంది, అలాగే టెక్నీషియన్స్లో రకరకాల మెడికల్స్ ఉంటాయి. సో ఒకే ఎగ్జామ్ రాసి మెడికల్ వల్ల ఒకవేళ డిస్క్వాలిఫై అయినా మనకి మార్క్స్ ఎక్కువ ఉంటే రకరకాల జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇంకో ఆప్షన్ అన్నది బ్యాకప్ అన్నది ఉంటుంది. అదే మీరు సెపరేట్ ఎగ్జామ్ పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు టెక్నీషియన్ వచ్చేటప్పటికి ఒక జోన్లో పెడతారు, ఏఎల్పి ఒక జోన్లో పెట్టచ్చు వేకెన్సీస్ని బట్టి, అంటే 2 ఎగ్జామ్స్ రాస్తారు. సో అక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ బిల్డప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ రైల్వేకి చూసుకున్నా కూడా ఇది అంత ఎఫెక్టివ్ కాదు, ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి 2 ఎగ్జామ్స్ పెట్టడంలో పాయింట్ లేదు. సో ఇది ఇక్కడ ఈ విషయం వరకు అయితే మనకి అర్థం కాలేదు. అండ్ అలాగే టీచర్స్ కూడా ఈ విషయం మీద ఏమన్నారంటే
ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కలిపి వస్తేనే బాగుంటుంది అన్నట్టు వాళ్ళైతే రెఫర్ చేశారనమాట. స్ట్రాంగ్గానే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కలిపి రావాలి, కలిపి వస్తేనే కరెక్ట్ అన్నట్టు వాళ్ళైతే వాళ్ళ కన్సర్న్ అయితే చెప్పినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో అయితే ఉంది. ఇకపోతే థర్డ్ ఏంటి, మనకి ఏజ్కి సంబంధించి కూడా కోవిడ్ వల్ల ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఇస్తే బాగుంటుంది అన్నట్టు అయితే చెప్పారు. అండ్ దీని మీద కూడా సానుకూలంగా స్పందించారు అన్నట్టు చెప్తున్నారు. అండ్ మీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి తీసుకెళ్తాను అన్నట్టు రైల్వే బోర్డ్ చైర్మన్ పాట్నాకి సంబంధించిన ఆయన అయితే చెప్పినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. ఇకపోతే అందరూ వెయిట్ చేస్తున్న మేజర్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ డి గురించి. ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది, అసలు నోటిఫికేషన్ ఉంటుందా, వేకెన్సీస్ తక్కువ ఎక్కువ, ఇవన్నీ వీటి గురించి కూడా డిస్కషన్ అయితే వచ్చాయి. పర్టికులర్గా ఏంటంటే గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ అన్నది నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది అని అయితే చెప్పారంట. సో ఇది ఒక చాలా గుడ్ న్యూస్ అనమాట. సో గ్రూప్ డికి సంబంధించి ఆర్ఆర్బి, జేఈ అండ్ ఎస్ఎస్సి ఈ 3 రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతాయి అన్నట్టు చెప్పారనమాట, టెక్నీషియన్తో పాటు. సో చూడాలి మనం ఎంతవరకు అసలు ఇది నిజం ఏంటి అన్నది చూడాలి. బట్ అఫీషియల్స్ నుంచే వచ్చింది కాబట్టి లెట్స్ హోప్ ద బెస్ట్. సో గ్రూప్ డికి సంబంధించి వేకెన్సీస్ మరీ ఎంత ఇప్పట్లాగే వరస్ట్గా ఉంటాయా అంటే డెఫినెట్గా నేనైతే గ్రూప్ డికి ఇంత వరస్ట్గా ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా అట్లీస్ట్ ఎంత వరస్ట్ కేసులు వేసుకున్నా 50K ప్లస్ అయితే ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. దీని మీద అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ గ్రూప్ డిలో తక్కువ వేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే చాలామంది ఎక్కువగా రియాక్ట్ అవుతారు గ్రూప్ డి గురించి. అండ్ దాంతోపాటు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మినిమం 50K వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎన్ని వేకెన్సీస్ రావచ్చు అన్నా, లేకపోతే ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు. సో అఫీషియల్గా మనకి రిటర్న్ ఫామ్లో రాకపోయినా బోర్డు నుంచే చెప్పారు అన్నట్టు ఓరల్ ఫామ్లో ఉంది కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ యాజ్ జెన్యూన్ కింద మనం తీసుకున్నట్టయితే ఫిబ్రవరిలో గ్రూప్ డి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ కూడా ఓకే, కనీసం 50K అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే గ్రూప్ డితో పాటు జేఈ, ఎస్ఎస్సి కూడా చాలామంది అడుగుతున్నారు కదా. సో దానికి కూడా నోటిఫికేషన్స్ అయితే ఫిబ్రవరిలో ఉంటాయి అంటున్నారు. సో గట్టిగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అందరూ, ఓకేనా. ఎవరైతే ఆర్ఆర్బి, ఏఎల్పి గురించి కానీ గ్రూప్ డి గురించి, జేఈ, ఎస్ఎస్సి అండ్ ఆర్పిఎఫ్ ఎలాగో నోటిఫికేషన్ పడుతుందని ఇంతకుముందే సర్క్యులర్ ఇచ్చారు. సో మొత్తం రైల్వేకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ మీ ఫుట్ ముందు పెట్టాల్సిన టైం వచ్చేసింది, వార్లో దిగాల్సిన టైం వచ్చేసింది. గట్టిగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, టైం ఎక్కువ ఉండదు. సో టైం ఎంత ఉంటుంది అన్నది మనం చెప్పలేం. సో యూజ్ ఇట్ ఎఫిషియెంట్లీ, ఓకే. ఇకపోతే లాస్ట్గా ప్రాపర్ క్యాలెండర్ అన్నది ఒకటి ఉంటే మంచిది అన్నట్టు కూడా సజెస్ట్ చేశారనమాట. సో రైల్వేకి ప్రాపర్ క్యాలెండర్ ఉండాలి. ఎలాగో ఇయర్ వైజ్ కండక్ట్ చేస్తాం కంపల్సరీ అంటున్నారు కాబట్టి ఇయర్లీ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఏంటి అన్న ప్రాపర్ టెంటేటివ్ క్యాలెండర్ అన్నది ఉంటే బాగుంటుందని టీచర్స్ అయితే మెన్షన్ చేశారంట. అండ్ ఇది డెఫినెట్గా నీడెడ్ అనమాట. అంటే దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి క్లియర్గా ఉంటుంది మనకి. ఎలాగో ప్రతి ఇయర్ అయితే వేస్తామంటున్నారు. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఏఎల్పి సంబంధించి ఎప్పుడు 2018 అంతకుముందు నోటిఫికేషన్లో టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ అన్నది ఇచ్చేవారు. ఈసారి అసలు టెంటేటివ్ డేట్ కూడా ఇవ్వలేదు. బట్ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తామంటున్నారు. సో టెంటేటివ్ డేట్ కూడా ఇవ్వలేదు. సో ఇది నాకు అర్థం కాలేదు. ఫాస్ట్గా కండక్ట్ చేస్తేనే కదా ఇయర్ బై ఇయర్ కండక్ట్ చేయగలుగుతాం. సో అదనమాట, అది కూడా మనం ఒకసారి చూడాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దాకా పాస్ అయితే చేశారు, ఆర్ఆర్బి బోర్డు వరకు పాస్ చేశారు పాట్నా అయితే. సో అక్కడి నుంచి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ వరకు డెఫినెట్గా మేము ఇదంతా తీసుకెళ్తాం ఆయన చైర్మన్ అయితే చెప్పడం జరిగిందంట. సో హోప్ఫుల్లీ మనకి ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సూన్. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 వీక్ అబౌవ్ వెయిట్ చేస్తే అట్లీస్ట్ మనకి ఫిబ్రవరి 19th వరకు టైం ఉంది. అర్జెన్సీ ఏం లేదు కాబట్టి వెయిట్ చేసి అప్లై చేయండి. ఎందుకంటే వేకెన్సీస్ పెరిగిన తర్వాత మీ జోన్ ప్రిఫరెన్స్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు. లేదా టెక్నీషియన్కి సంబంధించి కూడా వచ్చింది అనుకోండి అప్డేట్, దాన్ని బట్టి డిసైడ్ అయ్యి అప్లై చేయొచ్చు అనమాట. ఎందుకంటే టెక్నీషియన్లో ట్రేడ్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కూడా ఉంటుంది. సో అక్కడ మీ చాయిసెస్, ఈక్వేషన్స్ మారిపోతాయి. సో కొంచెం వెయిట్ చేయండి ఒక 1 వీక్ అయినా, సో దట్ ఏమన్నా అప్డేట్ వస్తే దానికి తగ్గట్టు మనం బెటర్గా రియాక్ట్ అవ్వచ్చు. అంటే మంచిగా అప్లై చేసుకోవచ్చు, మంచి జోన్ చూసుకుని అట్లా అనమాట. అండ్ వేకెన్సీస్ పెరుగుతాయా పెరగవా అంటే ఐ హోప్ డెఫినెట్గా పెరుగుతాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆ రైల్వే లోకో అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లా మనకి ఇంత రిక్వైర్మెంట్ ఉంది, యాక్చువల్గా శాంక్షన్డ్, అండ్ తర్వాత యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు, వేకెన్సీస్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత నోటిఫికేషన్లో ఇచ్చారు, ఇవన్నీ మెన్షన్ చేస్తూ టేబుల్స్ అయితే చూపిస్తున్నారు, వాళ్ళు పబ్లిష్ చేశారనమాట. సో
ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు తక్కువ మంది ఏఎల్పీస్ కానీ లోకో పైలట్స్ కానీ ఉంటే ఏమవుతుంది, ఆబ్వియస్గా ఎక్కువసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే నార్మల్గా చేయాల్సిన కన్నా ఎక్కువసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఓవర్ టైం బర్డెన్ ఉంటుంది, లీవ్స్ రావు, రెస్ట్లు రావు, సో ఇబ్బంది ఉంటుంది అనమాట. సో వాళ్ళ కన్సర్న్ మెయిన్లీ అదనమాట. అండ్ దట్టు స్టూడెంట్స్కి మనకి పాజిటివే కాబట్టి సో ఇవన్నీ మనకి హెల్ప్ అయ్యి, అండ్ రీసెంట్గా మనకి రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు, ట్వీట్ అయితే పెట్టారు కదా. సో ఇవన్నీ హెల్ప్ అయ్యి న్యూస్ కవరేజ్ కూడా బాగుంది, మనకి న్యూస్ కవరేజ్ కూడా కొంచెం బెటర్గానే ఉంది ఫస్ట్తో పోలిస్తే. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ వేకెన్సీస్ అయితే పెరిగేలాగే అనిపిస్తుంది. ట్విట్టర్లో మీకు 9 మిలియన్ వరకు ట్వీట్స్ అయితే వెళ్తున్నాయి. సో చూడాలి, మ్యాక్సిమం అయితే పెరుగుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెరగడం అంటే కూడా ఏదో తక్కువ కాకుండా ఒక గుడ్ నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. అండ్ హోప్ఫుల్లీ జరిగేలాగే అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే. ఒకసారి ఇప్పుడు నేను మీకు ఆ టేబుల్ అన్నది చూపిస్తాను. అంటే డివిజనల్ వైజ్ అసలు వేకెన్సీస్ ఎంత ఉన్నాయి అన్నది మనకి పబ్లిష్ చేశారనమాట. అది నేను మీకు చూపిస్తాను, సో దట్ ఒక బెటర్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మనం కంప్లీట్గా దీని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఒకసారి స్క్రీన్లోకి వెళ్ళిపోయి ఆ డివిజనల్ వేకెన్సీస్ ఏంటి అన్నది చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటంటే ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సంబంధించి స్ట్రెంత్ గురించి ఉన్న డిసెంబర్ 2023కి ఉన్న వేకెన్సీస్ కానీ ఆ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ జోన్ వైజ్గా. సో ఇది ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి పర్టికులర్గా ప్రతి జోన్ ఉంది, పాస్ చేసి కావాలంటే చూడొచ్చు. ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటి శాంక్షన్, అసలు ఎంత శాంక్షన్ అయింది ఆ జోన్కి, ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. సో ఇందులోంచి తీసేస్తే మీకు మైనస్ ఎంతమంది మిగులుతారో అది వేకెన్సీ ఉన్నట్టు, ఓకేనా. సో అవన్నమాట. అలా చూసుకున్నట్టయితే మనం మేజర్గా సౌత్ సెంట్రల్ రైల్వే చూద్దాం. మేజర్గా ఎక్కువ మనకు అది ఇంపార్టెంట్ కాబట్టి చూడొచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చేటప్పటికి 10,000 వరకు ఉన్నారనమాట మనకి యాక్చువల్గా శాంక్షన్డ్, బట్ 9,200 వరకే ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నారు. సో 1,240 వరకు వేకెన్సీస్ ఉన్నాయి ఒక్క జోన్లో. ఇక్కడ చూడొచ్చు మీకు టోటల్గా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం జోన్స్ కలిపి 16,000 అరౌండ్ చెప్తున్నారనమాట. సో ఇది కాకుండా ఇది ఏంటి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంటుంది మీకు. ఇది ఎప్పుడుదంటే ఇంతకుముందు యాన్యువల్ క్యాడర్ రివ్యూ జరిగింది కదా, అప్పటికి ఉన్న వేకెన్సీస్ ఇవి, ఓకేనా. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ 2 ఇయర్స్ కానీ నెక్స్ట్ రివ్యూ కనుక జరిగితే ఇంకా వేకెన్సీస్ అనేవి పెరుగుతాయి, ఓకే. సో దీన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇది కాకుండా డివిజనల్ వైజ్ కూడా మనకి ఇచ్చారనమాట, ఓకేనా. డివిజనల్ వైజ్ కూడా వేకెన్సీస్ ఎలా ఉన్నాయని ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూసారు కదా, ఇది డివిజనల్ వైజ్ మనకి ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్కి సంబంధించిన అసోసియేషన్ ఉంది కదా, వేకెన్సీస్ ఆఫ్ లోకో రన్నింగ్ స్టాఫ్ డివిజన్ లెవెల్ వరకు ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీకు వేకెన్సీస్ అన్నవి ఎట్లా ఉన్నాయి, వేకెన్సీ పర్సంటేజ్ అని చూడండి. ఇప్పుడు టోటల్లో 9% వాళ్ళకి కావాల్సిన దానిలో 9% వేకెన్సీ ఉన్నాయి ఇంకా డివిజన్ల వైజ్. సో ఇందులో కూడా మనకి ఇంపార్టెంట్ డివిజన్ ఏంటి, సో మనకి ఇంపార్టెంట్ డివిజన్ వచ్చేటప్పటికి ఈసీఓఆర్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే, మన చుట్టుపక్కల ఉన్నవి అవి. అండ్ బెంగళూరు జోన్ ఇంపార్టెంట్ ఎందుకు మనకి, సో బెంగళూరు జోన్ ఒకటి, ముంబై జోన్ ఒకటి ఈసారి మనకి ఎక్కువగా పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బెటర్ జోన్స్ అనమాట, బెస్ట్ జోన్స్లో ఉన్నాయి సికింద్రాబాద్తో పాటు, ఓకేనా. సికింద్రాబాద్ ఎందుకంటే మన హోమ్ జోన్ కాబట్టి. సో ఇప్పుడు ఆ 3 జోన్స్లో వేకెన్సీస్ ఒకసారి చూద్దాం. అంటే అహ్మదాబాద్ ఒకటి. సో ఈ 3 జోన్స్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది మనకు చూడండి ఇక్కడ ఉంది. సో ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి సికింద్రాబాద్ జోన్లో డివిజనల్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి, ఓకేనా. హైదరాబాద్ డివిజన్లో ఎన్ని ఉన్నాయి, సో అట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నాందేడ్కి ఎన్ని ఉన్నాయి, గుంటూరుకి ఎన్ని ఉన్నాయి, విజయవాడకి ఎన్ని ఉన్నాయి, ఇట్లా. సో ఇది మొత్తం కౌంట్ చేసుకుంటే 1,240 వేకెన్సీస్ వరకు ఉన్నాయి, అంటే ఇవి 12%. సో ఇట్లా డివిజనల్ వరకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ మనం బెంగళూరు జోన్ చూసుకుంటే ఇట్లా అనమాట. సో 40% వేకెన్సీ ఉంది బెంగళూరు జోన్లో. సో వేకెన్సీస్ బెంగళూరు జోన్లో పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇంకా బెస్ట్ జోన్, మనం ఆల్రెడీ బెస్ట్ జోన్ అనుకున్నాం, ఇప్పుడు ఇంకా బెటర్ జోన్ అయ్యే ఛాన్స్ ఉంది బెంగళూరు వచ్చేటప్పటికి, అంటే ఒకవేళ ఇంక్రీజ్ అయితే వేకెన్సీస్. అండ్ ఇప్పుడు మనం ఇంకా చూసుకున్నట్టయితే ముంబై జోన్లో చూడండి 10% ఉంది వేకెన్సీస్. అండ్ ముంబై జోన్లో నార్త్ వాళ్ళు కూడా కంపల్సరీ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మనకి ఈ డేటాతో కంపేర్ చేసుకుని చూసుకుంటే మనం నిన్నేమనుకున్నాం, ముంబై అండ్ బెంగళూరు అన్నవి సికింద్రాబాద్తో పాటు బెస్ట్ జోన్స్ అనుకున్నాం. అహ్మదాబాద్లో మనకి ఏంటంటే అహ్మదాబాద్లో వేకెన్సీస్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం హోల్డ్లో పెట్టుకుంటే
ఇప్పుడు మనకి బేసిక్గా ముంబై అండ్ బెంగళూరు మాత్రం ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్న వేకెన్సీస్ చూసుకుంటే బెంగళూరులో 40% వేకెన్సీ ఉంది. సో ఇంక్రీజ్ అయితే బెంగళూరులో చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ కూడా బెటర్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు 100% బెస్ట్ జోన్ ఏది మీకు బెంగళూరు అనమాట, ఒకవేళ ఇంక్రీజ్ అయితే. ఓకేనా, అంటే మనకు ఉన్న పాసిబిలిటీస్లో దగ్గరలో ఉన్నట్లో బెంగళూరు అన్నది బెస్ట్ జోన్ ఇప్పుడు. ఓకే, ఇంకా 40% కంటే ఎక్కువ ఎందులో అయినా ఉందా అన్నది చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా 40% కన్నా ఎక్కువ అయితే లేదు. సో బెంగళూరు అన్నది ఉన్నట్లోనే టాప్ బెస్ట్ అని మనం అయితే అనుకోవచ్చు ఇప్పుడు జోన్స్లో. బట్ అప్పుడే అప్లై చేయొద్దు, మనం కొన్ని రోజులు వెయిట్ చేసి ఇంకేమైనా అప్డేట్ వస్తే అది చూసి దాన్ని డిసైడ్ చేసుకుని ఏ జోన్ బాగుంటుంది ఏంటి అని డిసైడ్ చేసుకుని ఇంకా ఫర్దర్గా అప్పుడు అప్లై చేద్దాం. ఓకేనా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్లీట్గా రీసెంట్గా వచ్చిన అప్డేట్, అసలు ఏం జరిగింది ఏంటి అండ్ పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి, అసలు మనకి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి, కంప్లీట్ అనాలిసిస్ అండ్ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. వేకెన్సీస్ పెరుగుతాయా తగ్గుతాయా అంటే ఆర్ఆర్బీ చైర్మన్ ఏమన్నారు, పాట్నాకి సంబంధించి టీచర్స్ ఎలా ఏంటి అన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇటువంటి అప్డేట్స్ రెగ్యులర్గా కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తే మాకు మోటివేటింగ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా కింద ఉన్న మన యాప్ని అయితే చెక్అవుట్ చేయండి. ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని అందులో మన క్లాసెస్ రీసెంట్గా స్టార్ట్ చేసాం. సో అరౌండ్ 4,000లో మీకు ఏఎల్పీకి సంబంధించిన కంప్లీట్ ప్యాకేజ్ అన్నది వస్తుంది. ఎక్సెప్ట్ ట్రేడ్ పార్ట్ బి, CBT 2 పార్ట్ బి తప్ప మొత్తం అయితే మీకు 4,000లో వచ్చేస్తుంది 1 ఇయర్కి. 2 ఇయర్స్కి అయితే 5,000 ఇట్లా ఉంటుంది అనమాట. సో ఎట్లాగా ఏంటి అన్నది ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవటం ఎలాగా, ఎట్లా పర్చేజ్ చేయాలన్నది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఏఎల్పీకి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. అదే సేమ్ కోర్స్ అన్నది మీకు గ్రూప్ డికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థింక్ అబౌట్ ఇట్ లైక్ మనం 6,000కి 3 ఇయర్స్ ఇస్తున్నాం. సో అంటే ఇయర్కి 2,000 పడుతుంది. సో 2,000కి మీకు ఏంటంటే గ్రూప్ డి ఏఎల్పీ కంప్లీట్గా వస్తుంది. అంటే 3 ఇయర్స్ పాటు మీకు ఎలాగా కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతుంటాయి. సో ప్రాపర్గా మీకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చాం. సో యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కూపన్ కోడ్ వచ్చేటప్పటికి మీకు ALP 2024 అన్నది ఉంటుంది. అది వాడితే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా. ప్రజెంట్ మీకు 8,000 అలా చూపిస్తుంది. ఈ కూపన్ కోడ్ వాడితే ALP 2024 అన్నది మీకు 50% డిస్కౌంట్ అంటే 4,000 అరౌండ్ వస్తుంది 1 ఇయర్కి. అండ్ ఈ ఆఫర్ మీకు ఏంటంటే January 26th వరకు మాత్రమే ఉంటుంది. సో తీసుకోవాలి, చదువుకోవాలి కంపల్సరీ. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈలోపు తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా. ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో కాకుండా లాగిన్ అంటే మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోయాక ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అన్నది వస్తుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరున్న కోర్సెస్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే సో ఈ కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏఎల్పీ కావాలి కాబట్టి మీకు ఇక్కడ బై క్లిక్ చేసి ఈ బై దగ్గర ఏంటి మీకు 1 ఇయర్ కావాలా, 2 ఇయర్స్ కావాలా, లేదా 3 ఇయర్స్ కావాలా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ కంటే అన్ని. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 ఇయర్కే అనుకుందాం. ఇక్కడ మీరు అప్లై కూపన్, మీ దగ్గర ఏదైనా కూపన్ ఉంటే ఆ కూపన్ అప్లై చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఏ కూపన్ వాడుతున్నాం, సో రిపబ్లిక్ డే వరకు ALP 2024 కూపన్ అయితే వాడుతున్నాం. సో అదైతే ఇచ్చేయండి. సో ఈ ALP 2024 కూపన్ కనుక అప్లై చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట.
ఇది కేవలం మీకు రిపబ్లిక్ డే వరకే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇప్పుడు 4000కి 1 ఇయర్ పాటు మీరు కొనాలి అనుకుంటే పే ఆన్లైన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇట్లాగ ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, ఇనిషియేట్ అయిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఎలాగ కార్డు ద్వారా కానీ సో దాని మీద క్లిక్ చేసి పే చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ కోర్స్ అనేది మీకు గ్రూప్ డికి ఏఎల్పికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఏఎల్పికి సంబంధించి CBT 1 కానీ CBT 2కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అయితే మనం చేస్తున్నాం ఆల్రెడీ. సో అది మీకు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను. అందులో ఏంటంటే కంప్లీట్గా జీకే అనే కాదు, మొత్తం మ్యాథ్స్ రీజనింగ్ అంతా సాల్వ్ చేస్తాం. సో ఎట్లా ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, దాని చుట్టూరు అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్ చూడండి అసలు ఏంటి ఎగ్జామ్ ఎలా జరుగుద్ది ఏంటి అన్నది. సో చాలా మిస్ అవ్వద్దు. ఇవన్నీ చాలా చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ అనమాట. ఇప్పుడు మీకు ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ వీడియో క్లిక్ చేస్తే మీకు ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎలా చేయాలి, ఏంటి ఎలా వచ్చింది అన్నది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.